చట్టసభల్లో అంటే అటు లోక్సభలో ఇటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు రావడం అనేది ఇది తథ్యం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తాయి. ఏకగ్రీవంగా బిల్లు పాస్ అవుతుంది, చట్టం అవుతుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుండి అటు లోక్సభలో ఇటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది. ఇది తథ్యం. ఈ విషయం చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు. ఆ క్రెడిట్ ఏదో తామే కొట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు తహతహలాడుతున్నారు. అందుకోసం మొన్న మహానాడులో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏమని? 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ చట్టం అయినా కాకుండా తెలుగుదేశం పార్టీ పరంగా మహిళలకు 33% రిజర్వేషన్ సీట్లు కేటాయిస్తామని తీర్మానం చేయడం జరిగింది. సంతోషమే. కానీ ఎలా ఉందంటే ఇది గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టుంది. ఎలాగో చట్టం వస్తుంది, ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది, లోక్సభలో అవుతుంది. ఎలాగో అమలవుతుంది కాబట్టి ఆ క్రెడిట్ ఏదో తాము కొట్టాలని తెగ తాపత్రయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అందుకే మహానాడులో ఆ తీర్మానం చేయడము పదే వచ్చేసి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. వాస్తవంగా మనం పరిశీలిస్తే మొదటి నుండి కూడా మహిళా సాధికారత కోసం అటు రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనము కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే అనీ బెసెంట్, సరోజినీ నాయుడు, శ్రీమతి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇలా ఈ మహిళామణులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా సేవలు అందించారు. శ్రీమతి ప్రతిభా పాటిల్ కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రపతి అయ్యారు. శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పరంగా దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. శ్రీమతి మీరా కుమార్ కాంగ్రెస్ పార్టీ పరంగా లోక్సభ స్పీకర్ అయ్యారు. ఎంతోమంది మహిళలు ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా కాంగ్రెస్ పార్టీ తరఫున అయ్యారు. అన్నిటికంటే మించి ఓటు హక్కు, మహిళలకు ఓటు హక్కు అనేది మనము ప్రజాస్వామ్యానికి గొప్పగా చెప్పుకునే అమెరికాలో ఎప్పుడు వచ్చింది? అమెరికాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 143 సంవత్సరాలకు అక్కడ మహిళలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇక ప్రజాస్వామ్యానికి మాతృక అని చెప్పుకునే ఇంగ్లాండులో స్వాతంత్రం వచ్చాక 700 సంవత్సరాలకు మహిళలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. కానీ మన దేశంలో స్వాతంత్రం వచ్చాక మొదటి సార్వత్రిక ఎన్నికల నుండే మహిళలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ ఘనత, అది మొదటి ప్రధాని పండిట్ నెహ్రూ గారి ఘనత. ఇక స్థానిక సంస్థల్లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఎప్పుడు? 1993లో. దానికి కారకులు రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు. దీని ద్వారా ఈనాడు లక్షలాది మంది మహిళలు సర్పంచులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్గా, కార్పొరేటర్స్గా అయ్యారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇక డాక్రా పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎవరు ప్రవేశపెట్టారు? తెలుగుదేశం ఏదో గొప్పగా చెప్పుకుంటుంది. ఇది జాతీయ స్థాయి కేంద్ర పథకం. ఇది 1982-83 ఆర్థిక సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ మహిళా సాధికారిత కోసం ఈ డాక్రా మహిళా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
1982-83 దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దానికి పావులా వడ్డీ పథకము, సున్నా వడ్డీ పథకము యాడ్ చేయడం జరిగింది. విద్యా ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీని. అమ్మహస్తం పథకం కింద గృహిణులకు నెలకు 9 నిత్యావసర సరుకులు సబ్సిడీ ధరకు సరఫరా చేసే విధంగా అమ్మహస్తం పథకాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా బంగారు తల్లి పథకం, బాలికల సాధికారిత కోసం బంగారు తల్లి పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఆ 2 పథకాలు, అమ్మహస్తం పథకం, బంగారు తల్లి పథకాలను అటు టీడీపీ, ఇటు జగన్ ప్రభుత్వం, ఇటు కూటమి ప్రభుత్వం రద్దు చేశాయి అమలు కాకుండా. కాబట్టి నిజంగా తెలుగుదేశం పార్టీకి మహిళా సాధికారిత పట్ల, రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారిత పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ 5 డిమాండ్లు ముందు పెడతా ఉంది. వాటిని అమలు చేయండి. నంబర్ 1, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవి లేదా ముఖ్యమంత్రి పదవి, ఈ రెండింటిలో ఒకదానిని మహిళలకు కేటాయించండి నిజంగా చిత్తశుద్ధి ఉంటే. రెండవది ఆడబిడ్డ నిధి. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మీ సూపర్ 6 హామీలలో పేర్కొనడం జరిగింది. 2 సంవత్సరాలైంది, అతీగతి లేదు. దాన్ని అమలు చేయండి. మూడవది, ప్రతి డాక్రా సంఘానికి 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడం జరిగింది. మీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 2 ఏళ్ళైంది, అమలు కాలేదు. 12%, 13%, 17% వడ్డీతో మహిళా సంఘాలు రుణగ్రస్తులయ్యాయి. చాలా మటుకు డాక్రా సంఘాలు మూసేస్తూ ఉన్నారు. ఆ యొక్క వడ్డీ లేని పథకాన్ని అమలు చేయండి. 4వది, బంగారు తల్లి పథకాన్ని వెంటనే పునరుద్ధరించండి. 5వది, అమ్మహస్తం పథకాన్ని వెంటనే పునరుద్ధరించండి. అప్పుడు నిజంగా మీకు మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పుకునే నైతిక అర్హత ఉంటుంది.